తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోనూ ఇతర పదవుల్లోనూ ఆధ్యాత్మిక గురువులకు అప్పగిస్తే లేకపోతే మఠాలకు అప్పగిస్తే అద్భుతాలు జరిగిపోతాయన్నట్టు ప్రచారం జరుగుతోంది. అది ఎంత అవాస్తవమో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పులిపర్తి నాని అనే తెలుగుదేశం నాయకుడు ఆతిరామ్ మఠానికి చెందిన ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నించారట. మఠం సిబ్బందిని బట్టలిప్పి బంధించిన నాని గ్యాంగ్ బూతులు తిట్టి గోడ కుర్చీ వేయించిన వైనమని కూడా వార్తలు వచ్చాయి. అమరావతి పెద్దలకు వాటా ఉందంటున్న ల్యాండ్ మాఫియా తిరుపతిలో ప్రకంపనలు రేపే విధంగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. నాని అనుచరులు అభ్యంతరం చెప్పిన దేవాదాయ సిబ్బంది బట్టలు విప్పి వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. అంటే మఠాల ఆధిపత్యంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే దేవాలయ భూములపై కన్నేసిన వారు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఇతర హోదాల్లో ఉంటే కూడా ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఎందుకంటే దైవభక్తి కానీ దైవం మీద భక్తి కానీ భయం కానీ లేని వర్గాలు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అంటే చాలామంది మఠాధిపతులు అసలు దేవుడు మన సృష్టి అనుకుని భావించే తీవ్రాతి తీవ్రమైన ఆలోచనలు ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని ఎక్కువగా గౌరవించే పరిస్థితి లేదు. ఇక రాజకీయ నాయకులైతే వేరుగా చెప్పనవసరం లేదు. ఆ ప్రజాప్రతినిధి అనుచరులు అభ్యంతరం చెప్పిన దేవాదాయ సిబ్బంది బట్టలిప్పి వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాభూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులని చెబితే డోంట్ కేర్ అంటూ వారి ఎదుటే దేవుడి మాన్యాన్ని దర్జాగా ప్రహరీ నిర్మించారు. ఈ గ్యాంగ్ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దేవాదాయాల్లో రెవెన్యూ శాఖ అధికారులు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి సొమ్ము చేసుకోవటమే ఈ గ్యాంగ్ లక్ష్యం. తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 145, 147/1 సుమారు 10 ఎకరాల విలువైన దేవుడు మాన్యం భూమిని ఈ గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం 4 లక్షల వరకు ఉంది. మొత్తం 10 ఎకరాల బహిరంగ మార్కెట్లో 250 కోట్లు పలుకుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. 250 కోట్లకు స్విచ్ చేశారంటూ అధికార పార్టీలో ఎవరో ముఖ్య నేత ప్రమేయం ఉండదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్న 3 ఎమ్మెల్యేలతో టీడీపీ ఎమ్మెల్యే డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అంటే మఠాల భూములకి మఠాలకు ఆధిపత్యం ఉంటే దేవాలయ భూములు ఏమవుతుందో తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ భూమికి సంబంధించి మఠం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన ఒక ప్రజాప్రతినిధి హామీ ఇచ్చారని సమాచారం. తనకు 3 ఎకరాలు కేటాయించాలని, మీరు 7 ఎకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగాక ఆ ప్రజాప్రతినిధి ఆ తర్వాత 7 ఎకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటారని చెప్పడంతో ఆ మిగిలిన 3 షాక్ అయ్యారట. ఈ 7 ఎకరాలకు 25 కోట్లు ఇస్తా, నగదును 3 పంచుకోండి, దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది అని స్పష్టం చేయటంతో చేసేదేమీ లేక ఆ 3 తెల్లమొహం వేశారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ భూమి ఆదిరాంజీ మఠానిదే. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి ఆదిరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు వెళ్ళిన మఠం సిబ్బందిని 100 మంది గూండాలతో రూమ్లో బంధించి బట్టలూడదీసి నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆదిరాంజీ మఠం పాలనాధికారి రమేష్ నాయుడు కూడా చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ భూ కబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉన్నది. భూములను సంరక్షించాలి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆదిరాంజీ మఠం, పరకాల మఠం, దేవాదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కొట్టేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి నానాభూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సిపిఎం నేత కందారపు మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి కూడా చేశారు. అంటే ప్రభుత్వం మారినప్పుడు లేకపోతే
అధికారంలోకి అనర్హులైన వారు వచ్చినప్పుడు దైవభక్తి కానీ భీతి కానీ లేని వర్గాలు ఆధిపత్యం వచ్చినప్పుడు మఠాలు తన ఆస్తులను రక్షించుకోలేవు. ఇక దేవాలయాలు కూడా ఆస్తులను రక్షించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే క్రమక్రమంగా ఏం జరుగుతుందో ఈ తిరుపతి లడ్డు వివాదం తిరుపతి లడ్డుతో కాకుండా మొత్తం ఆహార కల్తీ గురించి విస్తరించాలని, అలాగే దేవాలయ భూములు దేవాలయ ఆస్తులను రక్షించాలని ఈ ప్రజలలో ఈ చైతన్యం నిజానికి ఒక లడ్డూకు మాత్రమే పరిమితం కాకుండా భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థను సంస్కరించే విధంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లడ్డూ వివాదం ఆధారంగా ప్రముఖ దేవాలయాలు ఆస్తులు అపార సంపదలు ప్రముఖ దేవాలయాల మీద పెత్తనం చేయాలని కొన్ని వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఆ వర్గాలు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.